వాస్కో టు షాలిమార్ ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. 6:55కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోండి, మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ ట్రైన్కి టికెట్ దొరకడం అయితే చాలా కష్టము. చాలా మంది వెళ్తారు, కాకపోతే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు పట్టించుకోరు, కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉంటారు. సో వ్యూస్ అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి. నా లెవెల్ బెస్ట్ అయితే నేను చూపిస్తాను ఖచ్చితంగా. స్టార్ట్ అయింది. సీనిక్ రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీద అయితే. ఓ సూపర్ ఇది మనకు కావాల్సినవి. సో ఇది వచ్చేసి మడ్గాన్ రైల్వే స్టేషన్లో స్పెషల్ ఏసీ లాంజ్ అనమాట. 4 అవర్స్కి 106 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఏసీలో జస్ట్ నార్మల్గా లోపల సోఫా టైప్ అయితే ఉందన్నమాట. సో బాగానే ఉంది. ఒక్కసారి స్టేషన్ బయటకు అయితే వెళ్దాము. ఆల్రెడీ మన ట్రైన్ వచ్చేసి హాయ్ బ్రో. హాయ్ మీరు చూస్తాం మీ వీడియోస్. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను షాలిమార్ ఎక్స్ప్రెస్ ఉంది విజయవాడ వరకు. అంటే ఇప్పుడు వాస్కో వస్తుంది అదేనా? ఇప్పుడు వచ్చేస్తుంది ఆల్రెడీ. మేము కూడా దానికే. అవునా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. సో మన అన్నోళ్ళు అన్నమాట, సబ్స్క్రైబర్ అన్నోళ్ళు. ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. 7కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏటీఎంలో కొంచెం డబ్బులు తీసుకోవాలి. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసి అయితే మీకు అర్థం ఉంటుంది కదా. ఈరోజు ఒక క్రేజీ జర్నీని అయితే చేయబోతున్నాం. సో ఇదన్నమాట మడ్గాన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. అసలు ఇది ఏ యాంగిల్ అన్న రైల్వే స్టేషన్లో ఉంది చూడడానికి, ఏ యాంగిల్లో లేదు. అటు సైడ్ మాత్రం చిన్న అక్షరాలతో మడ్గాన్ అని రాసింది. అండ్ ఆ చివర కొంకన్ రైల్వే పోలీస్ స్టేషన్ అని అయితే రాసింది. అండ్ ఇదంతా వచ్చేసి పార్కింగ్. అండ్ అండ్ ఇక్కడంతా మనకు ఒక మంచి గార్డెన్ లాగా ఉంది. పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ రోజు మనం ఒక అడ్వెంచర్ జర్నీని అయితే చేయబోతున్నాము. ఈ రోజు మనం వచ్చేసి మడ్గాన్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. గోవాలో మనకి వాస్కో డా గామా, మడ్గాన్, కర్మాలి ఇవన్నీ ఇంపార్టెంట్ రైల్వే స్టాప్స్ అన్నమాట. అందులో మనం మడ్గాన్ లో అయితే ఉన్నాము. మాక్సిమం మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని మడ్గాన్ గానీ లేదంటే వాస్కో డా గామా గానీ వస్తాయి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం అమరావతి ఎక్స్ప్రెస్లో. ఇది మనకి ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు ఈ రూట్ల మీద గోవాలోకి అయితే వస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని అయితే నేను ఇక్కడ దాకా వచ్చి ఈ ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము. ఈ ట్రైన్ విషయాలన్నీ క్లియర్గా అయితే మాట్లాడేసుకుందాం. సో మడ్గాన్ స్టేషన్ లోపలైతే ఈ విధంగా ఉంది లుక్ అయితే. సో రిటైరింగ్ రూమ్స్, కెఫే, బుక్ స్టాల్, ఫుడ్ కోర్ట్ అన్ని రైట్ సైడ్ అనమాట. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్. సో మడ్గాన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAO. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. కొంకన్ రైల్వేస్ కిందకైతే వస్తుంది. టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 5th and 6th ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు డిస్ప్లేలో మన ట్రైన్ డీటెయిల్స్ అన్ని అయితే వేశారు. 18048 వాస్కో టు షాలిమార్ ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. 6:55కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 6:50 అయితే అవుతుంది. ఇంకా 5 మినిట్స్ ఉంది. సో యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చేసి వాస్కో డా గామా నుంచి షాలిమార్ వరకు అయితే తిరుగుద్ది. వాస్కో డా గామా నుంచి మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మడ్గాన్. జస్ట్ వాస్కో డా గామా మడ్గాన్కి. సో ఇక్కడ రైల్వే స్టేషన్ పైన చూడొచ్చు సోలార్ కూడా అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. సోలార్తో అయితే రన్ అవుతున్నట్టుంది ఈ రైల్వే స్టేషన్ అయితే నాకు తెలిసి. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం కదా. ఈ ట్రైన్ వచ్చేసి హౌరా నుంచి వాస్కో డా గామా లేదా వాస్కో డా గామా నుంచి హౌరా మధ్యలో అయితే తిరుగుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ ట్రైన్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామలకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, దోన్, గుంటకల్ ఈ రూట్లో నుంచి అయితే ట్రావెల్ చేస్తుంది. అందుకే మనకి ఈ ట్రైన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. గోవా రావాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ పట్టుకొని అయితే రావచ్చు. లేదా ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళాలనుకునే వాళ్ళు నాలాగా ఈ ట్రైన్ పట్టుకొని అయితే వెళ్ళొచ్చు. సో మొత్తం చూస్తున్నారా ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. సో తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అనమాట. మ్యాక్సిమం తెలుగు స్టేట్స్ అండ్ కోల్కతాకి అయితే ట్రావెల్ చేస్తారు ఈ ట్రైన్లో. సో వన్స్ ఈ ట్రైన్ మనకి వస్తే లగేజ్ ఆడ పెట్టేసి ట్రైన్ చూపిస్తూ మాట్లాడదాము. అసలు ఎంత పడింది, టికెట్ కాస్ట్ ఎంత, టికెట్స్ పరిస్థితి ఏంటి అనేది. ఈ ట్రైన్ టికెట్స్ దొరకడానికి చుక్కలు కనిపిస్తాయి. ట్రైన్ అయితే ఇంకో 5 to 10 minutes లో వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ ఇటు ఒక సైడ్ లుక్ వేసుకుంటే మన పక్క ప్లాట్ఫామ్ లో ఉంది
ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ మడ్గాన్ టు ముంబై వయా పూణే ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ ట్రైన్ కాకుండా నేను లాస్ట్ టైం తేజస్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తాను. అది మనకి గోవాలోని కర్మాలి రైల్వే స్టేషన్ అనే దగ్గర నుంచి అయితే ఉంటుంది. అదైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఆ వీడియో కూడా అయితే ఒకసారి సెట్ చేయండి మీరు. హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ తేజస్ అని అయితే సెట్ చేయండి, మీకు వస్తుంది. సో చాలా మంది ఏంటంటే నేను ఆల్రెడీ చేసిన వీడియోలు అంటే కొన్ని ట్రైన్స్ నేను ఆల్రెడీ చేసేసా, ఆ ట్రైన్స్ మీద చెయ్యండి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో ఇప్పటికీ వస్తున్నాయి. సో మీరు ఏదైతే ట్రైన్ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ ట్రైన్ నెంబర్ నొక్కి లేదా ఆ ట్రైన్ పేరు నొక్కి హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అని నొక్కండి. మాక్సిమం నేను చేస్తుంటే మన వీడియోస్ అయితే వస్తాయి. సో నేను ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి మడ్గాన్ నుంచి విజయవాడ వరకు అయితే బుక్ చేసుకున్నాను. సో మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే యాక్చువల్లీ నేను గుంటూరులోనే దిగిపోతా, గుంటూరు వరకు అయితే ట్రావెల్ చేస్తా. ఎందుకంటే నేను వెళ్ళాల్సింది నెల్లూరు కాబట్టి గుంటూరులో దిగితే నాకు ఒక 1 అవర్ పైకి వెళ్ళేది, 1 అవర్ కిందకి వచ్చేది, మొత్తం ఒక 2 అవర్స్ టైం సేవ్ అయ్యింది. అందుకే నేను గుంటూరులో దిగేస్తాను. కానీ విజయవాడ వరకు రిజర్వేషన్ అయితే చేశాను. మీరు డైరెక్ట్గా మడ్గాన్ టు గుంటూరు అని నొక్కితే మీకు రిజర్వేషన్లు అయితే చాలా తక్కువ చూపిస్తుంది, కోట తక్కువ ఉంటుంది. విజయవాడ ఒక మేజర్ రైల్వే స్టేషన్ అండ్ మడ్గాన్ లేదా వాస్కో డ గామా ఏదైనా సరే ఇవి ఒక మేజర్ రైల్వే స్టేషన్ కాబట్టి మేజర్ టు మేజర్ కి కోట ఎక్కువ ఉంటుంది అనమాట, టికెట్స్ కోట. సో ఆ విధంగా ₹1 ఎక్కువైనా కూడా ఒక స్టేషన్ ఎక్కువ పెట్టుకొని అయితే టికెట్ బుక్ చేసుకోండి, మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ ట్రైన్ కి టికెట్ దొరకడం అయితే చాలా కష్టము. నేను ఫస్ట్ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా. వెయిటింగ్ లిస్ట్ 154 వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇంకా అవ్వదు, తత్కాల్ ట్రై చేయాలని ఎందుకన్నా సేఫ్ సైడ్ గా స్లీపర్ అయితే బుక్ చేశాను. ఫైనల్ గా ఆ స్లీపర్ క్లాస్ తిరిగి RAC లోకి అయితే వచ్చేసింది నిన్న తత్కాల్ బుక్ చేసే టైంకి. నేను ఏంటంటే స్లీపర్ క్లాస్ RAC ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి అసలే మందంతా పలుకుల్లో కేసారనమాట ఈ ట్రైన్, హౌరాకి వెళ్ళేది కాబట్టి. అందుకే నేను తత్కాల్లో థర్డ్ AC టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఫైనల్లీ థర్డ్ AC కన్ఫర్మ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు నేనైతే స్లీపర్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. సో అది నేను ఫాలో అయ్యే టెక్నిక్ అయితే. ఒకవేళ తత్కాల్ ఇన్ కేసు అవ్వకపోతే అప్పుడు స్లీపర్లోనే ట్రావెల్ చేయొచ్చు, ఏదో టికెట్ అయితే ఉంటుంది. సో అన్న చూడండి చూస్తా ఉన్నారు. आपका नाम क्या है भाई? बादल कुमार। ये क्या है? सैंडविच है। आमलेट सैंडविच. ఇడ్లీ దోశ నయ్యే? इडली डोसा नहीं। వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది ఈ వ్యాప్ 4B లోకోమోటివ్. ఓమ్మా వ్యాప్ 4లో WDP 4B లోకోమోటివ్. ఏం సామి ఇది? ఇంకా 2 ఇంజన్లా? ఫస్ట్ చూసి ఏంది ఇంత ఇంజిన్ ఉందని అనుకున్నా. సో షాలిమార్ గుంటకల్ అమరావతి ఏంది, దీని మీద గుంటకల్ అని రాస్తున్నాడు. షాలిమార్ వాస్కో డ గామా అయితే సో పైన అయితే రాస్తున్నారులేండి, అదిగోండి షాలిమార్ వాస్కో అన్నది. సో షాలిమార్ నుంచి వాస్కో వచ్చే పని అయితే 18047, అదే వాస్కో నుంచి షాలిమార్ మనం ఇప్పుడు వెళ్తుంది అయితే 18048 అనమాట. సో ఇవన్నీ స్లీపర్ కంపార్ట్మెంట్స్ చూస్తున్నారా మీరు, వాస్కోలోనే ఫుల్ అయిపోయాయి మ్యాక్సిమం. ఈ రిజర్వేషన్లు ఏం పట్టించుకోరు, అన్నీ ఎక్కేస్తుంటారు అనమాట. హౌరా ట్రైన్లు అంటే మీరు మినిమం ప్రశాంతంగా ట్రావెల్ చేయాలి అని అనుకునే పని అయితే AC అయితే పక్కా చేసుకోండి. లేదు బడ్జెట్లో ట్రావెల్ చేయాలి, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అప్పుడు మాత్రమే స్లీపర్ ట్రై చేయండి. ఎట్టు పరిస్థితిలో జనరల్ అయితే అస్సలు ఎక్కకండి. జనరల్ ఎక్కారా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఇదేనమాట మన భోగి అయితే. నేనేదో ఆవేశపడి ముందరగా నడుచుకుంటే వెళ్ళిపోతున్నా. B2 ఏంద్రా ఇక హౌరా ట్రైన్లు అంటే మినిమం ఉండాలంటారా? మా భోగి అయితే కొంచెం ఖాళీగా ఉన్నట్టుందిలేండి. భోగి లోపల అయితే బాగుంది, ఇదో మంచి విషయం, నీట్గా ఉంది, మంచి లుక్ అయితే ఉంది లోపల. సో మన సీట్ నెంబర్ వచ్చేసి 32. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే సో ఈ ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయను, సింపుల్ గా చెప్తా చూడండి. 1950 నుంచి ఈ ట్రైన్ గుంటూరు హుబ్లీ మధ్య ఒక ఫాస్ట్ ప్యాసింజర్ గా అయితే తిరుగుతుండేది. అప్పట్లో ఈ ట్రైన్ ని లింక్ ఎక్స్ప్రెస్ కింద అయితే యూజ్ చేసేవాళ్ళు. అటు హౌరా నుంచి ఒక లింక్, ఇటు హుబ్లీ నుంచి గోవాకి ఒక లింక్. దాని తర్వాత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంత సెట్ చేసినా దొరకట్లేదు, కానీ ఈ ట్రైన్ ది మొత్తం కలిపి ఒకే ట్రైన్ కింద అయితే అనౌన్స్ చేసేసారు. అప్పట్లో గుంటూరు హుబ్లీ మధ్యలో తిరిగేది అన్నాను కదా, ఆ రూట్ లో తిరగడం వల్ల దీనికి అమరావతి అనే పేరు అయితే వచ్చింది. అందుకని అప్పటి నుంచి ఇప్పటికి కూడా దీన్ని అమరావతి ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళే ట్రావెల్ చేస్తున్నారు అనమాట ఈ ట్రైన్ లో. మన ఆంధ్ర నుంచి అయితే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అందులో 80% మన తెలుగు వాళ్ళే ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ లో దిగే వాళ్ళేను. సో ఇంకా అందుకనే అమరావతి నేమ్ ని అట్లాగే కంటిన్యూ చేసేసారు. సో ట్రైన్ అయితే మడ్గాన్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బండి 10 minutes లేట్ గా అయితే రన్ అవుతుంది అనమాట. ఏందో మా ట్రైన్ స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆపేసాడు ఇక్కడ. సో అవుట్ సైడ్ నుంచి ట్రైన్ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఓల్డ్ కోచెస్ అనమాట, ICF కోచెస్. బట్ లోపల పక్క అయితే అనుకున్న దానికి చాలా బెటర్ గా ఉంది. స్టార్ట్ అయింది
ఈ ట్రైన్ లో ఇప్పుడు వచ్చేసి మనం మంచి ఇంట్రెస్టింగ్ రూట్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. సన్వేద్రామ్ చర్చ్, కులేము, క్యాస్టిల్ రాక్, లోండా జంక్షన్, దర్వాద్ అండ్ ఆ తర్వాత హుబ్లీకి అయితే రీచ్ అయింది ఈ ట్రైన్. చూడండి మనకి గోవా దాటం అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి పొద్దున్నే గోవా వ్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా. అడవి మధ్యలో చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, అసలు బోర్డు కూడా లేదు ఈడ సరిగ్గా. ఈడ మనకి స్టాప్ ఉందన్నమాట, సవేదామ్ చర్చ్ స్టేషన్ అయితే. స్టేషన్ నేమ్ వచ్చేసి సవేదామ్ చర్చ్. జస్ట్ గోవా అవుట్స్కట్స్ లో అయితే ఉంటది. ఏం లేదు, గోవా చాలా చిన్న స్టేట్ కాబట్టి ఫార్మాలిటీకి ఒక 4-5 స్టాప్స్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇట్లన్నిట్లో ఇచ్చుకుంటే వెళ్ళారనమాట. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఈ ట్రైన్ వచ్చేసి ఒక స్లిప్ ఎక్స్ప్రెస్. సో మనకి ట్రైన్ వన్స్ గుంటకల్ రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళే ట్రైన్కి యాక్చువల్లీ ఏంటంటే వాస్కోడగామా నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఇదే ట్రైన్లో టికెట్స్ అయితే చూపిస్తాయి. వన్స్ గుంటకల్ వెళ్ళాక ఇంకో స్లిప్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మీరైతే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఇదైతే వర్క్ అయ్యిద్ది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ ట్రైన్ ఏ విధంగా వర్క్ అయ్యిద్ది ఏంది అనేది అయితే నేను మీకు వన్స్ గుంటకల్ స్టేషన్కి వెళ్ళాకైతే చెప్తా. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు విషయం చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు మనం బెస్ట్ అడ్వెంచర్, బెస్ట్ వ్యూస్ ఉన్న సీనిక్ రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీద అయితే. సో వ్యూస్ అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి. నా లెవెల్ బెస్ట్ అయితే నేను చూపిస్తాను ఖచ్చితంగా. అండ్ కుదిరితే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద చేస్తాను. హుబ్లీ వరకు ఒక వీడియో చేసి హుబ్లీ నుంచి రిమైనింగ్ జర్నీ ఇంకో వీడియో చేస్తా. సో దట్ దూద్ సాగర్ ఒక వీడియో సపరేట్గా అండ్ రిమైనింగ్ జర్నీ ఒక సపరేట్గా అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి కులేం నుంచి క్యాస్టిల్ రాక్ మధ్యలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే వస్తుంది. సో అసలు అయితే మిస్ అవ్వకండి. సో గోవా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, అదే గోవాలోకి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాటర్ ఫాల్స్ వ్యూ అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రైన్ కులెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. 3rd స్టాప్ అనమాట ఇది వచ్చేసి. కులెం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి QLM. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. గుంటకల్ డివిజన్ అనమాట, హుబ్లీ డివిజన్ అనమాట. సో అసలు రైల్వే స్టేషన్ చూస్తున్నారు ఎంత బాగుందో. మొత్తం చెట్ల మధ్యలో నుంచి అయితే ఉంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్. హాయ్. సో ఇక్కడ కూడా చాలా మంది అయితే ఎక్కుతున్నారు. మెయిన్ మనకి ఇక్కడ నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఒక 10 కిలోమీటర్స్ లో వస్తుంది. అదిరిపోద్ది అనమాట వ్యూ అయితే. సో రైట్ సైడ్ ఉండడానికే ట్రై చేయాలి మాక్సిమం వీలైనంత వరకు. ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి కులెంలో ఉన్నాం కదా. కులెం తర్వాత ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సొనాలియం అనేది అయితే వస్తుంది. సొనాలియం తర్వాత నుంచి ఇంకా దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీరైతే మీ ట్రైన్ ట్రాకింగ్ యాప్ లో దాంట్లో అయితే మీకు చూపిస్తుంది. సో ఇక్కడైతే మనకి వ్యూ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 12 కిలోమీటర్స్ ఉన్నట్టు కులెంకి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి. సో ప్రశాంతంగా ఏదైతే కూర్చున్నా దూద్ సాగర్ వ్యూ వస్తుంది. కొంచెం సేపట్లో మీకు చూపిస్తా, నేను ఎంజాయ్ చేస్తా. ఇంకందరూ వచ్చేస్తారు ఇటు సైడ్ అయితే, రైట్ సైడ్కి వ్యూని అయితే చూడడానికి. మామూలుగా మీరు బై రోడ్డు దూద్ సాగర్ ట్రావెల్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వరకు అయితే పడుతుంది ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే. అండ్ వెళ్ళాక మళ్ళీ ఎంట్రీ ఫీజ్ అని అయ్యని చాలా ఉంటాయి అన్నమాట. అండ్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కింద వరకు మాత్రం వెళ్ళగలరు మీరు. ఆ పైకి బ్రిడ్జ్ మీదకి చాలామంది ఎక్కుతారు, బట్ అది వచ్చేసి ఇల్లీగల్, గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ మీదకి ఎక్కడం ఇల్లీగల్ అనమాట. కాకపోతే మనం దూద్ సాగర్ లోపలికి వెళ్ళడానికి క్యాబ్ అయితే తీసుకుంటాం. క్యాబ్ కదా దాన్ని ఏమంటారు, జీప్ అయితే తీసుకుంటాం కదా. ఆ జీప్ అన్నోళ్ళకే ఒక 400-500 ఇస్తే వాళ్ళు ఇల్లీగల్గా కొండపైకి తీసుకెళ్తారనమాట. చాలా మంది వెళ్తారు, కాకపోతే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు పట్టించుకోరు, కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉంటారు. 100-200 చేతులు వేస్తే బ్రిడ్జ్ మీదకి పంపిస్తారనమాట. కానీ మ్యాక్సిమం వెళ్ళొచ్చు, బట్ అఫీషియల్గా వెళ్ళకూడదు. కానీ చాలామంది వెళ్తారు, వెళ్ళొచ్చు అనమాట అది. కానీ ఇప్పుడు మనం అదే బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ చేయబోతున్నాం. దూద్ సాగర్ వ్యూ అంతా కనిపిస్తుంది మనకి. అసలు ఇది చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. సో మొత్తం కొబ్బరి చెట్లు, బ్యాక్ వాటర్స్, మధ్యలో అక్కడ పడవలు కూడా ఉన్నాయన్నమాట. వ్యూస్ అయితే అదిరిపోతుంది. గోవా దాటి జస్ట్ మనం ఒక 30 కిలోమీటర్స్ వచ్చామంటే వ్యూస్ ఈ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఎదురుగా బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఇది చూడండి ట్రైన్ అయితే వెళ్ళే కొద్దీ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. లిటరల్లీ కొన్ని దగ్గరలో అయితే చెట్లు రాసుకుంటే వెళ్తున్నాయి అనమాట. అంత ఫారెస్ట్ అయితే ఉంది. సో వ్యూస్ అయితే చూస్తున్నారా, అదిరిపోయాయి. సూపర్. అసలు చూడండి హౌసెస్ ఎంతో బాగున్నాయో. కొండేమో సగం క్లౌడ్స్ తో మునిగిపోయింది, హౌసెస్ ఏమో ఉన్నాయి. సూపర్ ఉందబ్బా. సో ఇదంతా వచ్చేసి మొల్లెం ఫారెస్ట్ రిజర్వ్ కిందకైతే వస్తుంది. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. నేను బైక్ లో కూడా వచ్చా కదా, బైక్ జర్నీ కూడా అదిరిపోద్ది. రూట్ లో అయితే మామూలుగా ఉండదు. సో ఇటు సైడ్ నుంచి వ్యూస్ అయితే చూడండి ఇంకా బాగున్నాయి. ఇటు చూసినా కోకోనట్ ట్రీస్ ఏనో. అసలు ట్రైన్ చూడండి ఎన్ని మెలికలు తిరుగుతుందో, పాము మెలికలు తిరిగినట్టు తిరుగుతుంది. వామ్మో, చెట్లు డైరెక్ట్ తగులుతున్నాయి వచ్చి. సో ఇక్కడ నుంచి క్యాస్టిల్ రాక్ వరకు 27 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 27 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ట్రైన్ ఇదే స్పీడ్తో వెళ్తుంది.
దూద్సాగర్ దగ్గర అయితే ఇంకా స్లోగా వెళ్ళొచ్చు. ఇది చూడండి అడవి ఎట్లుందో, దారుణంగా ఉందన్నమాట. వాటర్ చూడండి అక్కడ, చాలా అంటే చాలా దారుణంగా ఉంది అడవి. అండ్ ఈ మొల్లం నేషనల్ రిజర్వ్ అంతా మనకి బయోడైవర్సిటీకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ అన్నమాట ఇది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, ఇదంతా వచ్చేసి సింగిల్ లైన్ ట్రాక్, డబల్ లైన్ అయితే లేదు. సింగిల్ లైన్ అండ్ ఎలక్ట్రిఫైడ్ కాదు, ఎలక్ట్రిఫైడ్ కూడా కాదు, నాన్ ఎలక్ట్రిఫైడ్ ఏనో. టనల్లో కూడా ఎంటర్ అయింది. భయంకరంగా ఉందన్నమాట టనల్ లోపల, అసలు ఏం కనిపించలే, నీళ్ళు పడుతున్నాయి పైన నుంచి. సో ఇప్పుడు మనకి సొనాలియం అనే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. వన్స్ ఆ స్టేషన్ దాటంగానే అద్భుతాన్ని చూడడానికి అయితే రెడీగా ఉండండి. నేను ఎంతో ఒక రేంజ్లో లేపుతున్నా, ఆడ నీళ్ళు ఉంటాయో లేదో తెలియదు నాకు. రైనీ సీజనే కాబట్టి నీళ్ళు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అబ్బా వెనకాల మౌంటైన్కి, మబ్బులకి, లోకోకి, ట్రైన్ జర్నీకి ఎంత బాగుంది చూడండి. WDG-4 లోకోమోటివ్ ఇది వచ్చేసి. సో ఇదంతా నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్ అనమాట. ఇందాక కూడా మనకు అందుకే ట్రైన్ అంతసేపు ఆగింది మడ్గాన్ స్టేషన్లో, ఇంజన్ అవి చేంజ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ నుంచి డీజిల్కి. ఇదిగోండి వీళ్ళంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అనమాట. ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్గా అని అనకూడదులేంటి, ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు బ్రిడ్జ్ మీదకి, రైల్వే బ్రిడ్జ్ మీదకి. సో చాలా మంది అయితే కనిపిస్తున్నారు టూరిస్టులు. ఐ థింక్ ప్రెసెంట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ క్లోజ్లో ఉందనుకుంటా. రైనీ సీజన్లో మ్యాక్సిమం దూద్సాగర్ వాటర్ ఫాల్స్ క్లోజ్లో ఉంటుంది. బట్ లోకల్లో హెల్ప్ తీసుకొని గైడ్లకు ఎంతో కొంత ఇచ్చి అయితే రావచ్చు మనం ట్రెక్ చేసుకుంటూ. బట్ అదైతే అఫీషియల్ కాదు. ఇదిగోండి వీళ్ళంతా టూరిస్టులే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టనల్లో అయితే ట్రావెల్ చేశాను, నడుచుకుంటూ వచ్చాం ఇదంతా మేము. ఇది చూడండి ఎక్కడ చూసినా బ్యాచ్లుగా వస్తున్నారు. చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు అసలు. ఇదిగో చూడొచ్చు. ఈ ట్రెక్ ఆల్మోస్ట్ రైల్వే బ్రిడ్జ్ మీదకి రావడానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ పైకి రావాలి, 3 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలి. సో దాన్ని బట్టి అయితే చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇందాక మీకు చూపించాను చూడండి స్టేషన్, సొనాలియం. ఆ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వస్తారు. 4 కిలోమీటర్స్ ఇటు నడవాలి, 4 కిలోమీటర్స్ అటు నడవాలి. 8 కిలోమీటర్స్ ట్రెక్ అనమాట. సో చేయాలనుకునే వాళ్ళు చేయండి, మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఒక రేంజ్లో ట్రెక్కింగ్. సార్ ఇంతమంది ఉన్నారు అనేసి ఎక్స్పెక్ట్ చేయలే. అంటే రైనీ సీజన్ కదా, వాటర్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంతమంది వస్తున్నట్టున్నారు. వచ్చేసింది. వాటర్ అనుకున్న రేంజ్లో లేవు, బట్ మరీ బిస్కెట్ చేయలేదులేండి, పర్లే ఒక రకంగానే ఉన్నాయి వాటర్ అయితే. ఈ మాత్రం ఉన్న చాలు. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్ నెంబర్ 128. జస్ట్ ఆ ఒక్క సెకండ్ కోసం ఇంతసేపు కష్టపడింది. సో అయిపోయింది. ఇంక కొండల్లోనే మనకి లొండా వరకు అయితే వెళ్తుంది. లొండా తర్వాత కొంచెం నార్మల్గా ఉండొచ్చు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది అబ్బా. కొంచెం స్లోగా వెళ్ళి ఉంటే బాగుండేది, చాలా ఫాస్ట్గా లాగాడు. జస్ట్ ఒక 2 సెకండ్స్ కూడా లేదు వ్యూ అయితే. సో ఇది వచ్చేసి దూద్సాగర్ స్టేషన్. మా డ్రైవర్ అన్న ఏడాపాడు, అదేదో ఆడాపుండొచ్చుగా వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. సో వాటర్ కూడా బాగున్నాయి, తక్కువేం లేవు. కాకపోతే ఇంకొన్ని ఎక్కువ వాటర్ ఉంటే బాగుండేది. నాకు తెలిసి అది పడే దాంట్లో ఒక 60 to 70% వాటర్ అయితే పడుతున్నాయి. అండ్ ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి మండోవి రివర్ పైన అయితే ఉంటుంది. అంటే మండోవి రివర్ వాటరే ఫాల్స్ లాగా కింద పడతాయి అనమాట. దాన్నే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అని అయితే అంటారు. అండ్ దీనికి ఇంకో పేరు వచ్చేసి సీ ఆఫ్ మిల్క్ అని కూడా అని అంటారు. వాటర్ ఫాల్స్ వచ్చేసి టోటల్ 320 మీటర్ల హైట్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట ఇండియాలోనే. సో ఇది చూడండి, సింగిల్ లైన్ ట్రాక్ అయ్యేసరికి ఫస్ట్ ఈ ట్రైన్ పోయాక నెక్స్ట్ ఈ ట్రైన్ అయితే పంపిస్తున్నారు. వాటర్ ఫాల్స్తో పాటు కొండలు కూడా పోటీ పడుతున్నాయి, నేనేం తీసిపోయే విధంగా లేదు అని. చూడండి ఎంత బాగున్నాయో, సర్దిరిపోయింది అనమాట వ్యూస్ అయితే. టనల్ నెంబర్ 07 అట్ట. ఓ సూపర్, ఇది మనకు కావాల్సిన వ్యూ. అదిరిపోయింది అబ్బా. నేను ఏదైతే కావాలనుకున్నాను ఇదే దొరికింది. చాలు. సో ఈ రూట్లో మొత్తం మనకి 13 టనల్స్ అయితే వస్తాయి.
13 టనెల్స్ ఉంటాయి అనమాట. అండ్ బ్రిడ్జెస్ అయితే చెప్తాను, ఇంటర్నెట్ రావట్లే. సో ఇక్కడ అన్నోళ్ళని అడిగి చెప్తున్నాను అనమాట. బ్రిడ్జెస్ అయితే చాలానే ఉన్నాయి. అదిగోండి అక్కడ నుంచి వచ్చాం మనం. అబ్బా చెట్ల అడ్డం వచ్చేసి చూడండి, భలే ఉంది ఇక్కడ వ్యూ అయితే. కొండ ఆ పైకి ఎక్కి డ్రోన్ షాట్ తీసుకోవాలా, సర్కిల్ డ్రోన్ షాట్ తీయాలా, సూపర్. సో ట్రైన్ ఆడన్నా ఆగితే డ్రోన్ కూడా ఎగరేస్తా, సో దట్ మీకు డ్రోన్ వ్యూ కూడా అయితే చూపిస్తాను. సో ట్రైన్ క్యాస్టిల్ రాక్ స్టేషన్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడతో ఇంకా ఘాట్ సెక్షన్ సమాప్తం. దీని తర్వాత అంతా ఇంకా ఫారెస్ట్ ఉంటుంది, ఘాట్ అయితే ఎక్కువే ఉండదు అనమాట. సో ఈ స్టేషన్లో మనకి 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసిన రూట్ వచ్చేసి కుల్లెం టు క్యాస్టిల్ రాక్ అనమాట. సో ఇదంతా వచ్చేసి వెస్టర్న్ ఘాట్ సెక్షన్ కాబట్టి కొండలు అనేవి హైట్ ఉంటాయి. ఎట్లా అంటే దీన్ని ఏమంటారు 1:37 రేషియోలో అంటే ఉంటది రైల్వే ట్రాక్. అంటే ఎవ్రీ 37 meters కి 1 meter హైట్ అయితే ట్రాక్ పెరుగుతుంది అనమాట. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే వెనకాల పక్క కూడా ఒక బ్యాంకర్ ఇంజన్ అయితే తగిలిస్తారు. వన్స్ క్యాస్టిల్ రాక్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా నుంచి ఘాట్ సెక్షన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఆ బ్యాంకర్ ఇంజన్ అయితే పీకేస్తారు. అంటే బోగీకి మధ్య కనెక్టింగ్స్ ఉంటాయి కదా, ఆ కనెక్టింగ్స్ మీద ప్రెజర్ పడకూడదని అయితే వెనకాల నుంచి బ్యాంకర్ ఇంజన్ పుష్ చేస్తుంటది ట్రైన్ ని, ముందల ఇంజన్ వచ్చేసి పుల్ చేస్తుంటది. సో ఆ విధంగా అయితే ఘాట్ సెక్షన్ లో ఈజీగా ట్రైన్ మూవ్మెంట్ అయితే ఉంటది అనమాట. 5 minutes స్టాప్ అయితే ఉంది. ఇదిగోండి మీరైతే చూడొచ్చు వెనకాల ఇంజన్, ఇందా నుంచి చూపించడం కుదరలేదు. సో ట్రైన్ హుబ్లీ అవుట్స్కర్ట్స్ లో ఉంది, చాలా నిదానంగా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆపైపోతున్నాడేమో. హుబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేషన్, మేబీ క్లియరెన్స్ వచ్చి ఉండకపోవచ్చు, అందుకని స్లో చేసాడు. సో ట్రైన్ అయితే ప్రెసెంట్ ఆన్ టైం నడుస్తుంది, ఇది ఒక మంచి విషయం. సో హుబ్లీ స్టేషన్ లోపలికి అయితే ట్రైన్ ఎంటర్ అయిపోతుంది. ఏ ప్లాట్ఫామ్? ఫస్ట్ ప్లాట్ఫామ్. ఓకే రైట్. సో ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది, అది కూడా చెప్తాను. అండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాను, అతను కూడా కాల్ చేశాడు అనమాట, వెయిట్ చేస్తున్నాను అని. సో ఆ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడతో క్లోజ్ చేస్తా. ఈ వీడియోని 2 parts కింద అయితే డివైడ్ చేస్తాను. హుబ్లీ నుంచి ఇంకా విజయవాడ వరకు మీకు సెకండ్ పార్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ పార్ట్ కింద పెట్టేస్తాను, ఎందుకంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఒక సపరేట్ వీడియో కింద ఉంటే బాగుంటుంది అలానే అయితే. సో అది మ్యాటర్ అయితే కిందకి దిగాక మీకు ఒకసారి స్టేషన్ చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తా. సో ఫుడ్ అయితే వచ్చేసింది. సో అది హుబ్లీ జంక్షన్ అయితే. సో దీని గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నేను అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్టేషన్ లో మనకి ట్రైన్ వచ్చేసి 10 minutes స్టాప్ అయితే ఉంది. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనం నంద్యాల గిద్దలూరు ఘాట్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.